ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్డీసీ క్రియేషన్ వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగున్నారు, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇదైతే నా డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట. సో ప్రతిసారి కూడా నేను ఫ్రైడే వ్లాగ్స్ పూజ చేసినవి ఇవన్నీ కూడా మీతో చాలాసార్లు షేర్ చేసుకున్నాను. బట్ ఈరోజు పూజ అదేమీ చేయకుండా చాలా ప్రశాంతంగా కొంచెం హడావిడిగా పిల్లలు ఈ స్కూల్కి వెళ్ళేంతవరకు హడావిడిగా ఉంటుంది. ఆ తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇదిగోండి ఈ వీడియోలో మొత్తం నేను షేర్ చేస్తూ ఉంటాను. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో ఈరోజు లేచిన వెంటనే బయట అంతా కూడా ఫస్ట్ క్లీన్ చేసేసి ఇదిగోండి ఇంక రావడం ఫస్ట్ కిచెన్లోకి వస్తాను. ఎందుకంటే చిరస్వికి బాస్కెట్ ప్రిపేర్ చేయాలి కాబట్టి. సో అందుకని చెప్పేసి ఈరోజు తనకి లంచ్ బాక్స్లోకి రోజు గుత్తి వంకాయ మసాలా కర్రీ చేయబోతున్నాను. సో దానికోసం ముందుగా ఒక ప్యాన్లోకి పచ్చి శనగిత్తనాలు, కొబ్బరి, గసగసాలు అండ్ ధనియాలు ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాకపోయినా కొంచెం ఫ్రై చేసుకుంటే చాలన్నమాట. సో పచ్చివాసన పోయేంత వరకు. సో అండ్ అలాగే ఆ తర్వాత ఇదిగోండి ఒక మిక్సీ జార్లోకి ఒక 2-3 టమాటాలు అండ్ అలాగే ఒక ఉల్లిపాయ ఇవన్నీ కూడా బాగా పీసెస్గా కట్ చేసుకొని మనం మిక్సీలోకి వేసుకోవాలన్నమాట. అండ్ అలాగే దీంట్లోకి ఒక చిన్నుల్లిపాయ, అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే ఒక 2 ఎండుమిర్చి. సో ఇవన్నీ కూడా వేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సో మసాలాకు సంబంధించింది. సో ధనియాలు, గసగసాలు, కొబ్బరి, శనగిత్తనాలు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్నాం కాబట్టి సో వీటిని అన్నిటిని కూడా వేసుకొని ఇదిగోండి ఒక ఫైన్గా ఒక పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. అలాగే దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్గా కొంచెం లూజ్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత ఇదిగోండి ఒక మిక్సీ పట్టిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా మన కర్రీలోకి సంబంధించిన ఉప్పు కారం అంతా కూడా నేను సరిపడినంత దీంట్లోనే వేసుకుంటున్నాను అనమాట. సో ఇది ఇప్పుడు మీకు ఇష్టం ఉంటే మిక్సీలో వేసుకోండి, లేదంటే డైరెక్ట్గా కర్రీలోనే యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్స్ యువర్ చాయిస్. అండ్ అలాగే ఆ తర్వాత మనకి ఇదిగోండి ఈరోజు నేను గుత్తి వంకాయలు, తెల్ల వంకాయలు ఉంటాయి కదా సో వాటితో కర్రీ చేస్తున్నాను అనమాట. సో ఆ వంకాయల్ని ఫస్ట్ బాగా వాష్ చేసుకొని ఆ తర్వాత దీంట్లోకి ఇదిగోండి వీటిని ఈ విధంగా కట్ చేశాను అనమాట. సో అటు ఒకటి ఇటు ఒక ఘాట్ 4 పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకొని సో మనం ముందుగా ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఈ పేస్ట్ అంతా కూడా ఇదిగోండి దీంట్లోకి ఇప్పుడు నేను చూపించిన విధంగా మొత్తం పెట్టుకోవాలి. సో ఈ పేస్ట్ అంతా కూడా ఇదిగోండి ఈ వంకాయల్లోకి కొంచెం బాగా అప్లై చేసుకోవాలి. ఇదిగోండి ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆ కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆ తర్వాత కొంచెం దాలింపు గింజలు వేసుకోవాలన్నమాట. అండ్ అలాగే ఆ తర్వాత మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ ఇవన్నీ కూడా వేసుకొని ఈ ఆనియన్ పీసెస్ అన్ని ఈ ఉల్లిపాయ ముక్కలంతా కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇదిగోండి ఆ తర్వాత ఇదిగోండి నేను ఒక చింతపండుని కొంచెం వాటర్ వేసి పొయ్యి మీద పెట్టేసి బాగా ఉడికిస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఇక్కడ చింతపండు రసం కావాలి, అందుకని చెప్పేసి ఇక్కడ చింతపండుని ఉడికిస్తున్నాను. సో పక్కనే ఈలోపు గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ అన్నీ కూడా వేగినాయి కాబట్టి సో దాంట్లోకి మనం ముందలే మసాలా అప్లై చేసి పెట్టుకుని ఈ వంకాయలన్నింటిని కూడా దీంట్లో వేసి ఆ తర్వాత ఒక ప్లేట్ పెట్టేసుకున్నాం. సో ఈ ప్లేట్ పెట్టేసుకొని దాదాపు ఒక 15 to 20 minutes మాటు ఒక మీడియం ఫ్లేమ్లో ఈ వంకాయలను ఉడికించుకోవాలన్నమాట. సో ఇదిగోండి చెప్పాను కదా నేను చింతపండుని ఉడికించుకుంటున్నాను, చింతపండు రసం కావాలని చెప్పేసి. ఎందుకంటే నేను చింతపండు నానేసే అంత టైం లేదు. సో చిరస్వికి లంచ్ బాక్స్ చేసే టైం అయింది కాబట్టి సో ఫాస్ట్గా ఈ చింతపండుని ఉడికించేసుకొని ఈ చింతపండు రసం అంతా కూడా తీస్తున్నాను అనమాట. స్పూన్తో మొత్తం స్మాష్ వేసేసి ఈ చింతపండు రసం అంతా కూడా తీస్తాను. యాక్చువల్గా టైం ఉంటే మనం చింతపండు నానేసుకొని చింతపండు రసం తీయొచ్చు, బట్ నాకు టైము లేదు. సో నేను అందులోనూ కొంచెం మార్నింగ్ లేవగానే మర్చిపోయాను అనమాట. సో ఇట్లా వంట చేయాలి, వంటలోకి ఇట్లా చింతపండు రసం కావాలి అని చెప్పేసి అందుకని చెప్పేసి ఇట్లా బాగా ఉడికించేసుకొని దాన్ని ఇట్లా స్పూన్తో స్మాష్ చేసి చింతపండు రసం అంతా కూడా తీసాను. సో ఇదిగోండి ఆ తర్వాత మనం 15 to 20 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వంకాయలను కూడా బాగా ఉడికించుకున్నాం కదా. సో ఆ తర్వాత మనం ముందరగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా. సో మనం ఉల్లిపాయ, టమాటా, ధనియాలు అవన్నీ వేసి ఆ పేస్ట్ అంతా కూడా ఇప్పుడు దీంట్లో యాడ్ చేయాలి. సో 15 to 20 minutes ఈ వంకాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఈ టైంలో మనం ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఆ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ప్లేట్ పెట్టుకొని జస్ట్ ఒక 5 minutes అండి. ఆ 5 minutes ఉంచిన తర్వాత ఆ తర్వాత మనం చింతపండు రసం తీసాం కదా. సో ఈ చింతపండు రసం అంతా కూడా మనం సరిపడినంత ఈ చింతపండు రసం ఈ కర్రీలోకి మనం యాడ్ చేసుకోవాలి. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా ఈ వంకాయ మసాలా కర్రీలోకి చింతపండు యాడ్ చేయరు, చింతపండు రసం, బట్ నేను యాడ్ చేశాను అనమాట. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ నాకు సాల్ట్ సరిపోలేదు అనమాట, అందుకని చెప్పేసి ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోలేదా అని చూసుకోవాలి. ఇక్కడ నా సాల్ట్ సరిపోలేదని చెప్పేసి సాల్ట్ అయితే వేసుకున్నాను. సో ఇందాకలే మిక్సీలో వేసాను కదా, కొంచెం సరిపోలేదని చెప్పేసి జస్ట్ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. సో ఇదిగోండి ఇంక ఈ స్టేజ్లోనే మనం కొంచెం ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకొని ఆ తర్వాత ఇదిగోండి కొంచెం ప్లేట్ పెట్టేసుకొని మనం ఇంకా ఈ ఒక 10 to 15 minutes కొంచెం ఉడికించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. నిజంగా కర్రీ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. కరెక్ట్ క్వాంటిటీతో మీకు గ్రేవీకి తగ్గట్టు చేసుకుంటే చాలా బాగా వస్తుంది. సో ఇదిగోండి ఈరోజు టిఫిన్లోకి చట్నీ వేయాలి కదా. సో ఈరోజు చట్నీ నేను ఎలా చేస్తాను ఏంటి అని కూడా చూపిస్తాను. సో ఫస్ట్ చట్నీ కోసం ఇదిగోండి ఒక ప్యాన్లోకి కొంచెం శనగిత్తనాలు, పచ్చి శనగిత్తనాలు అండ్ అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కొంచెం లైట్గా ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి లైట్గా ఫ్రై చేశాను అనమాట.
అలాగే ఒక మిక్సీ జార్లోకి కొంచెం శనగపప్పు, అలాగే మనం ముందుగానే వేయించుకొని పెట్టుకున్న శనగిత్తనాలు అండ్ పచ్చిమిర్చి. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుందాం. సో వీటి తర్వాత కొంచెం కల్లుప్పు వేసుకుందాం. అలాగే మెయిన్గా నేను ఈ చట్నీలోకి కంపల్సరీ కల్లుప్పు, రాళ్ళ ఉప్పు మాత్రమే యూజ్ చేస్తాను. సో ఇంకొకటి వచ్చేసి రీసెంట్గా నేను ఈ చట్నీలోకి కంపల్సరీ చున్నులపాయ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో చున్నులపాయ మన ఆరోగ్యానికి, హెల్త్కి ఎంత మంచిదో మనందరికీ తెలుసు. సో కంపల్సరీ అందుకని చెప్పేసి చట్నీలోకి ఈ చున్నులపాయ అయితే వేస్తున్నాను. నిజంగా టేస్ట్ కూడా అద్దరిపోతుందండి ఈ చున్నులపాయ వల్ల. మరీ ఎక్కువ కాకుండా మీరు చట్నీ క్వాంటిటీని బట్టి కొంచెం ఒక 2-3 రెబ్బలు వేసుకున్నారు అంటే సో హెల్త్కి మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇదిగోండి ఇంకా కిచెన్లో వర్క్ అంతా కూడా అయిపోయింది. సో దానికి బాస్కెట్ అంతా కూడా, లంచ్ బాక్స్ అంతా కూడా రెడీ చేసేసి ఇదిగోండి ఇంక చిరస్వి దగ్గరికి వచ్చి తనకు స్నానం చేయించేసి జల్లేసి సో ఫాస్ట్గా తనని కూడా రెడీ చేశాను అనమాట. సో పొద్దున్నే లేవాలంటే చాలా అంటే చాలా చిరాకించుకునిద్ది. బట్ కానీ సో ఎలాగోలా ఏదో ఒకటి చెప్పేసి లేపిస్తాను అనమాట. సో లేచిన వెంటనే ఇదిగోండి తను రెడీ చేసి ఫస్ట్ అయితే తనకి టిఫిన్ పెడుతున్నాను. సో తనకి టిఫిన్ పెడుతూ అది ఇది చెప్తూ సో దానికి లంచ్ బాక్స్ ఈరోజు చెప్పాను కదా, సో లంచ్ బాక్స్లోకి సో వంకాయ అండ్ మసాలా కర్రీ చేశాను. సో ఇక్కడ నన్ను చిరస్వి అడుగుతుంది అనమాట. సో ఈరోజు లంచ్ బాక్స్లోకి నాకు ఏం చేసావు మమ్మీ, సో స్నాక్స్ ఏం పెడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. సో రోజు ఎప్పుడో ఒకసారి అడుగుతూనే ఉంటుంది. సో దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు ఈ కర్రీ చేసాను, కంపల్సరీ కంప్లీట్ చేసుకొని రావాలి, లంచ్ కంపల్సరీ తినాల్సిందే, సో స్నాక్స్ ఇది పెట్టాను అని చెప్తా ఉన్నాను. సో ఇక్కడ నేను కిచెన్లో పనులు చూసుకుంటూ సో చిరస్విని స్కూల్కి పంపించే పనులు నేను హడావుడిగా ఉంటే సో అంతలోకి వీడి నిద్ర లేచి గోలగోల చేస్తూ వీడొక హడావుడి చేస్తూ ఉంటాడు అనమాట. ఏదో ఒకటి అడుగుతా ఏడుస్తూ ఉంటాడు. అలాగే ఈరోజు అమ్మమ్మ కూడా వచ్చారనమాట. తను వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ అమ్మగారు, సో మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు అనమాట. సో తనతో ఇంకో ఈషు అయితే ఫుల్గా ఆడుకుంటా ఏదో ఒకటి చెప్తా ఉన్నాడు. సో అమ్మమ్మ కూడా వీడికి ఏదో ఒకటి చెప్తా ఆడుకుంటా ఉందన్నమాట. కొంచెం సేపు ఇట్లాగ ముచ్చట చెప్పుకుంటూ సరదాగా గడిపేశాము. స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. సో టైంకి సో వెళ్ళేదాకా హడావుడిగా ఉంటుంది. సో వెళ్ళగానే ఇల్లంతా ఖాళీగా ఉంటుందన్నమాట. సో అలాగ అనిపిస్తూ ఉంటుంది. సో ఏదైతే టైంకి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సో తను వెళ్ళిన వెంటనే ఇదిగోండి ఇంక ఈ బెడ్షీట్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి ఇల్లంతా కూడా ఇంకొకసారి క్లీన్ చేస్తాను అనమాట. సో ఎందుకంటే నిద్ర లేచిన వెంటనే ఒకసారి చేస్తాను అండ్ అలాగే సో వీళ్ళు ఆఫీస్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకొకసారి చేస్తాను అనమాట. సో ఇదిగోండి ఇంక ఇప్పుడైతే ఇల్లంతా కూడా క్లీన్ చేశాను. సో ఇప్పుడైతే టిఫిన్స్ వేస్తున్నాను అనమాట. సో ఈరోజు టిఫిన్ వచ్చేసి గారెలు అనమాట. సో గారెలు అండ్ చట్నీ. సో ఇదిగోండి ఇక్కడ మేము టిఫిన్స్ చేస్తూ ఇక్కడ టీవీలో ఇక్కడ మా వీడియోసే పెట్టుకొని చూస్తున్నాం అనమాట. సో ఏంటి అంటే సో టిఫిన్స్ చేస్తూ మా మెమరీస్ అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ సో వీడియోస్ చూస్తూ అప్పుడు అలా జరిగింది కదా, ఇలా జరిగింది కదా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. సో చాలా బాగుంటుంది. ప్రతిరోజు ఇట్లాగా మార్నింగ్ మేము అందరం కూర్చొని టిఫిన్స్ చేస్తూ మా వీడియోసే పెట్టుకొని చూస్తాం అనమాట. సో చాలా బాగా అనిపిస్తుంది. సో ఇదిగోండి ఇక్కడ మేము టిఫిన్స్ అంతా చేసేసాము. సో మా వారు ఆఫీస్ కూడా వెళ్ళిపోయారు అనమాట. సో ఇలా ఇంకా ఖాళీగా అనిపించింది. చిరస్వి స్కూల్కి వెళ్ళిపోయింది అండ్ మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో ఇప్పుడైతే మార్నింగే వేసేదాన్ని వాషింగ్ మిషన్, కానీ ఈరోజు కొంచెం లేట్ అయిందనమాట. సో అందుకని చెప్పేసి ఈ టైంలో నేను ఇప్పుడు వాషింగ్ మిషన్ అయితే వేస్తున్నాను. సో ఇప్పుడు వాషింగ్ మిషన్ వేసిన తర్వాత ఈశ్వర్కి కూడా చక్కగా స్నానం అది చేయించేసి వాడిని కూడా పడుకోబెట్టేస్తాను అనమాట. సో వాడు పడుకుంటే పడుకోబెట్టేస్తా, లేదంటే కొంతసేపు ఆడుకున్న తర్వాత పడుకుంటాడు. సో ఇదిగోండి ఆ తర్వాత ఇక్కడ నేనైతే మైదా పిండి జల్లెడ పెడుతున్నాను అనమాట. సో మైదా పిండి తెచ్చినప్పుడు ఏంటంటే సో రీసెంట్గానే తెచ్చినప్పుడు ఏంటంటే కొంచెం పురుగులాగా అనిపించింది అనమాట. ఎక్కడో ఒక్కసారి మాకు
అనిపించింది. ఎందుకైనా మంచిదిలే, సో అలా వాడడం మంచిది కాదు. సో పిండి లోపల చాలా ఉండొచ్చేమో అని చెప్పేసి జల్లెడ పెడితే ఏమన్నా పురుగు గట్రా ఏమన్నా ఉంటే సో మొత్తం పోతాయి కదా, కొంచెం సేపు ఎండలో పెడదాము ఆ పిండి అంతా కూడా జల్లెడ పట్టిన తర్వాత అని చెప్పేసి ఇదిగోండి ఇంక ఇక్కడ నేను జల్లెడ పట్టి ఆ పిండి అంతా కూడా ఎండలో పెడితే పెట్టడానికి సో ఇదంతా అయితే చేస్తున్నా అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే మనం షాప్లో నుంచి తీసుకురాగానే ఇట్లాగా మనం స్టోర్ చేసుకుంటే అంతా బాగానే ఉన్నది, ఇలా పురుగు ఎందుకు పట్టిద్ది అనుకుంటారేమో, కానీ ఒక్కొక్కసారి తెచ్చేటప్పుడు అక్కడ షాప్లోనే ఇట్లా పురుగు పట్టి ఉంటాయండి. సో చూసుకోవాలి. సో నాకైతే ఎక్కడో ఒక చోట కనిపించింది, ఎందుకైనా డౌట్ వచ్చి ఎందుకైనా మంచిదిలే జల్లెడ పట్టామని చెప్పేసి ఇదిగోండి ఇంక మొత్తం కూడా జల్లెడ పట్టేసి ఈ పిండి అంతా కూడా ఎండలో పెట్టేస్తున్నాను. సో ఇదిగోండి ఇంక ఇట్లా ఒక పూట మనం ఎండలో పెట్టాము అంటే సో చాలా చక్కగా ఉంటుంది. సో మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇంక పురుగు గట్రా ఏమీ పట్టకుండా నీట్గా స్టోర్ చేసుకుంటే అంత బాగానే ఉంటుంది. ఇదిగోండి ఇంకా సో పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అండ్ మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే సో ఇలా చేసుకొని ఆ తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటా అనమాట. దాదాపు 11:30 అయింది ఒక్కొక్కసారి. సో ఇంకప్పుడు కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటా అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ లంచ్ టైంకి లేచి సో ఇంకా చక్కగా లంచ్ అయితే చేసేస్తాం అనమాట. సో ఇదిగోండి ఈ రోజు అయితే నేను సో చిరస్విని దాటానికి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. సో మా వారు వెళ్తున్నారు, మా వారు ఏమంటే సో ఈరోజు నాకు కూడా ఎందుకో రావాలనిపించి సో నేను కూడా వస్తాను సో చిరస్వి స్కూల్ దగ్గరికి అని చెప్తే సో మా వారు ఇక్కడ నన్ను అయితే తీసుకెళ్తున్నారు అనమాట. సో ఇప్పుడు నేను అండ్ మా వారు ఇద్దరం కూడా సో చిరస్వి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు వచ్చేసి టైము సో 3:30 దాటిపోయింది, 4 అయిందనమాట. సో 3:30 దాటిపోయింది. మామూలుగా నేను సింగిల్గా నేను ఒక్కదాన్ని వెళ్ళి తీసుకురావాలి అంటే 3:45కి అలా వెళ్తానమాట. సో మా వారు వెళ్తే 4కి వెళ్తారనమాట. సో ఎంత అండి చాలా అంటే చాలా దగ్గర. సో జస్ట్ ఒక 1 రోడ్ క్రాస్ చేస్తే చాలు, చాలా దగ్గరగా ఉంటుంది. సో మా వారైతే జస్ట్ ఒక 5 మినిట్స్లో తెచ్చేస్తారు. నాకైతే 10 to 15 మినిట్స్ పడుతుంది సో నడిచెళ్ళి తీసుకురావాలంటే. సో ఇదిగోండి ఇంకా చిరస్విన్ స్కూల్ నుంచి అయితే తెచ్చేసామన్నమాట. స్కూల్ నుంచి రాగానే సో పిల్లలకి ఏదో ఒకటి స్నాక్స్ చేసి పెడుతూ ఉంటాను కదా. సో ఈ రోజు అయితే స్వీట్ కార్న్ ఉన్నాయి ఇంట్లో, అందుకని చెప్పేసి స్వీట్ కార్న్ బాయిల్ చేసి ఇద్దాంలే, కొంచెం ఇష్టంగా తింటారు అండ్ మేము కూడా ఇష్టంగానే తింటాము ఈ స్వీట్ కార్న్ అని చెప్పేసి ఈ రోజు అయితే స్నాక్స్ కింద స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేసి తింటున్నాం అనమాట. సో ఇదండి నేనైతే ఈ వీడియోని ఈరోజు ఇంతవరకు షూట్ చేశాను అనమాట. సో నా డైలీ రొటీన్ అయితే ఇలా జరుగుతూ ఉంటుంది. సో పరిగెడుతూ ఉరుకు పరుగులతో మార్నింగ్ హడావిడిగా సో ఇలా అయితే ఉంటుందన్నమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక చక్కగా నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియో. సో టేక్ కేర్ అండ్ బై.